హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మానంద బీద. నిన్న రోజున మన ఏపీ హిస్టరీ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చేసిన వీడియోస్లో హిమబిందు అనే ఒక సబ్స్క్రైబర్ మనల్ని ఒక క్వశ్చన్ అడిగారండి. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఈ వీడియోలో మనం పెద్దలు హిస్టరీ ఆఫీసర్ దగ్గర నుంచి క్లారిటీ తీసుకుందాం. సో క్వశ్చన్ వచ్చేసరికి వీరగల్లు ఛాయాస్తంభాలు, దీన్నే హీరోయిక్ స్టోన్స్ అంటారండి. వీరగల్లు ట్రెడిషన్ ఇక్ష్వాక పీరియడ్లో స్టార్ట్ అయింది కదా, అది ఏ కింగ్ పీరియడ్లో ఇది చెప్పండి సార్ అని చెప్పి మనల్ని అడిగారు. నిజానికైతే చాలా మంచి ప్రశ్న అడిగారు హిమబిందు గారు. ఈ ప్రశ్న అడిగారు కాబట్టి దీనికి ఆన్సర్ అనేది నాకు సరిగ్గా ఏ రాజు అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. కాకపోతే హిస్టరీ రఫీ సార్కి మెసేజ్ పెట్టాను, సార్ ఆన్సర్ చేస్తే మీకు తప్పకుండా తెలియజేస్తా అని చెప్పి నేను రోజున కామెంట్ చేయడం జరిగింది. అదే పని మీద నేను హిస్టరీ సార్కి రఫీ సార్కి మేము మెసేజ్ చేశాను. సో సారు బిజీగా ఉంటారు, కాల్ కాకుండా వాట్సాప్లో మెసేజ్ చేశాను. మెసేజ్ చూసి సార్ గారు మనకి రిప్లై ఇచ్చారండి. సో ఆ రిప్లై ఏంటనేది కూడా మనం ఈ వీడియోలో సార్ వాట్సాప్లో పెట్టింది చూద్దామండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సార్ నమస్కారం, నాకు ఒక చిన్న సందేహం. నన్ను ఒక ప్రశ్న అడిగారు. వీరగల్లు ఛాయాస్తంభం వేసే పద్ధతి ఏ ఇక్ష్వాక రాజు కాలం నుండి ప్రారంభమైందని అడిగారు సార్. సార్ దయచేసి ఈ ప్రశ్న పెద్దలు తమరు వీలున్న సమయంలో సమాధానం చెప్పగలరని చెప్పి సార్ని మెసేజ్ చేయడం జరిగింది. సార్ ఆన్సర్ ఏమి ఇచ్చారో చూడండి. పలానా రాజుని చెప్పలేము నాన్న, బట్ ఇక్ష్వాకులు పీరియడ్లో అని గుర్తుపెట్టుకోండి చాలు. అంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్ష్వాకులు పీరియడ్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలు అని చెప్పి ఫేమస్ హిస్టరీ ఫ్యాకల్టీ అయిన మహమ్మద్ రఫీ సార్ గారే చెప్పారు. కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా ప్రిపరేషన్ కొనసాగించేవాళ్ళు ఇక్ష్వాకుల రాజు గురించి కంగారు పడవలసిన పని లేదు. 3 దశాబ్దాలకు పైగా హిస్టరీ రంగంలో ఫ్యాకల్టీగా ఉండి ఎంతోమంది అభ్యర్థుల్ని ఎంతోమంది ఉన్నత స్థానాలకి తయారు చేసిన హిస్టరీ రఫీ సారే మనకి ఆన్సర్ ఇచ్చారు. సో ఇంకా మనం దీని గురించి మనం కంగారు పడాల్సిన పని లేదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఛాయాస్తంభాలు వేసే పద్ధతి ఏ రాజుల కాలం నుండి ప్రారంభమైందంటే ఇక్ష్వాక డైనస్టీ పీరియడ్లో అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఎగ్జాక్ట్ రాజు అనేది మనకి అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సారు హిస్టరీ రఫీ సారు గారు మనకి చెప్పారు, స్వయాన చెప్పారు. సో మీ డౌట్ క్లారిఫై అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.